వెల్ హలో గాయస్, నేను మీ గోదావరిని బ్లాగింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ రాజమండ్రి. ఇప్పుడు ఈ బ్లాగ్కి కారణం ఏంటంటే మనం ఇప్పుడు రాజమండ్రి టు తిరుపతి, తిరుపతి టు చెన్నై వెళ్ళబోతున్నాం. ఆన్ రోడ్ విత్ ఫ్రెండ్స్తో వెళ్ళబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకంటే మన ఫ్రెండ్స్కి ఇద్దరికి తిరుపతిలో చిన్న మొక్కు ఉంది, అది వాళ్ళు తీర్చుకుంటారు. మనకైతే మొక్కు ఏం లేదు, అటు నుంచి అలా చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం. సో హాయ్ గాయస్, మనం అయితే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవ్వలేదు. రాజమండ్రిలోనే ఉన్నాం మనం అయితే. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం సోమలమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాం. సో వెహికల్ మా ఫ్రెండ్ అంటే అన్నీ అవుతాడు, మన అన్నీది. సో తను ఇక్కడ లేడు, ప్రజెంట్ మధ్యలో జాయిన్ అవుతాడు. ప్రజెంట్ వాళ్ళ ఇక్కడ మన ఫ్రెండ్కి ఒక అతను వెహికల్కి జర్నీ ముందు కొబ్బరికాయ కొడతాడు. సో ఈ ప్రాసెస్ కోసం ఇక్కడ ఆగాము. సో ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెహికల్ స్టార్ట్ అయిపోద్ది, మన రోడ్ ట్రిప్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనం అయితే ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాం. మన ఫ్రెండ్ అక్కడ లోపలికి వెళ్ళాడు, జర్నీ బాగా జరగాలని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాడు. అండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన జర్నీ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడైతే టైం అరౌండ్ వచ్చి 3:35 అవుతుంది. సో మన వెహికల్ కూడా బయట రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మేము ఇద్దరం ఉన్నాం, ఇంకో ఎదురుకు వెళ్ళాక ఇంకొక ఇద్దరిని ఎక్కించుకుంటాం. సో 4 మెంబర్స్ కలిపి మన రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ట్రిప్ కింద కాదు ఇది, లైక్ ఒక వర్క్ మీద వెళ్తూ ఇంకా ట్రిప్ టైప్ వేసేస్తున్నాం అనమాట. ఇంకా సో ఇంకొక 1 అవర్ పట్టొచ్చు సిటీ దాటి హైవే ఎక్కాలంటే. లైక్ ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కొవ్వూరు నుంచి విజయవాడ హైవే. సో ఈరోజు జర్నీ ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఎందుకంటే అందరం టైర్డ్ అయిపోయాను ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వకుండా. సో లెట్స్ సీ. అయిపోయిందా కొబ్బరికాయ? ఓకే ఓకే. ఇక్కడ వీళ్ళ కొబ్బరికాయ వీళ్ళ పూజ అయిపోయింది. సో మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం వెళ్ళే వెహికల్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళే వెహికల్ ఏంటంటే మహీంద్రా థార్. అది చాలామంది డ్రీమ్ కార్ అది. సో చాలామంది మిడిల్ క్లాస్ కూడా డ్రీమ్ ట్రిప్ అది, మహీంద్రా థార్ మీద ట్రిప్కి వెళ్ళాలనేది. సో మనకైతే అది ఫుల్ఫిల్ అవుతుంది. సో గాయ్స్, మన రోడ్ ట్రిప్ సమ్ ఇయర్ ఫుల్ వచ్చేస్తుంది. ఓకే. సో గాయ్స్, మన రోడ్ ట్రిప్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది రాజమండ్రిలోనే. ఇంకా సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇక్కడే. సో ఇక్కడ మనం వెహికల్ ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాం, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కడ ఆగకుండానే వెళ్దాం ప్లాన్లో ఉన్నాం. బట్ నైట్కి అయితే తిరుపతి అయితే రీచ్ అవ్వలేం, మార్నింగ్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు ఆల్ 4 మెంబర్స్ గ్యాదర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేసేసాం. ప్రజెంట్ రాజమండ్రి రోడ్స్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి కొవ్వూరు వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ హైవే ఎక్కాలి. ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని హైవే ఎక్కేసరికి ఒక 40 మినిట్స్, అట్లీస్ట్ 30 మినిట్స్ పడుతుంది. సో గైస్, మనం అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయాం, గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో ఐ షో యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇలా తార్ మీద లాంగ్ ట్రిప్ కానీ రోడ్ ట్రిప్ కానీ వెళ్ళడం చాలామంది బాయ్స్కి ఒక డ్రీమ్ అది. సో మేము ఇప్పుడు క్యాప్షన్ కూడా పెట్టుకోవచ్చు, వీఆర్ లివింగ్ సో మెనీ బాయ్స్ డ్రీమ్ అని. రా. ఇదంతా అవడానికి కారణం మా అన్నయ్య ట్రిప్ ఆర్గనైజర్ తినే. అంటే బండి కూడా వేరేదని చెప్పాను కదా, అన్నీ ఇదే. సో అన్నదమ్ములు ఇద్దరు వెనకాల కూర్చున్నారు. సో వెనకాల వచ్చినప్పుడు అక్కడ జుట్టు ఉండదు, 2 గుండ్లు ఉంటాయి, సారీ 3 ఉంటాయి గుండ్లు. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కేసాం. సో ఇక్కడ నుంచి విజయవాడ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి తిరుపతి వచ్చి 600 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ చేంజ్ అవుతున్నారు. డ్రైవర్స్ కాదు, మా ఫ్రెండ్సే వాళ్ళు డ్రైవర్స్ అయితే అవుతారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు టోల్ రీఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు, ఫాస్ట్ ట్యాక్స్ అవన్నీ. సో ఇక్కడ నుంచి మన హైవే మీద మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. సో నీకు వీడియో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటుంది. ఇందాక మాట్లాడుకుంటే ఏదో చదువుతూ ఇప్పుడు మాట్లాడుకోవచ్చు, లేదా కొత్తగానే మాట్లాడుకోవచ్చు. కొత్తగానే మాట్లాడు, కొంచెం పడదండి బయట. నేనేం చేశాను? సరే, అది
ఎందుకు 50-50? రెవెన్యూ యూట్యూబ్ యూట్యూబ్ రెవెన్యూ నాకు వచ్చింది మీకు డబ్బులు ఇవ్వాలా? ఎప్పుడే మీరు నాతో మాట్లాడతారా? కాదు, ఆ, ఇలాంటి స్క్రిప్ట్ వర్క్ అంతా చేస్తాం. స్క్రిప్ట్ వర్క్, పెయిడ్ ఆర్టిస్ట్లో స్క్రిప్ట్ పెయిడ్ ఆర్టిస్ట్. చూసారా ఫ్రెండ్స్, ఇంతసేపు నుంచి డబ్బులు ఇస్తేనే మాట్లాడుతాను అంటున్నారు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, క్వాలిటీ వెరీ క్వాలిటీ. హై స్కూల్ కలవాలేకం. తిరుపతి నుంచి 200. అరుణాచలం చెన్నై నుంచి 100 కిలోమీటర్లు. ఓకే, చెన్నై నుంచి తిరుపతి నుంచి చెన్నైకి అరుణాచలం అంటే కాదా, శివుడిదయ్యా. ఓకే, తిరుమలమయ్య ఏదో అంటారు కదా. గోల్డెన్ టెంపుల్ చూస్తాను నేను. గోల్డెన్ టెంపుల్ కూడా దారిలోనేమో చూడండి. వెళ్ళిపోదామా? సిరిపురం గోల్డెన్ టెంపుల్ సిరిపురం అని. గోల్డెన్ టెంపుల్కి ఎందుకు రాంగ్ అయిపోతాం. లోపల ఎంట్రీ టికెట్ 1000 రూపాయలు 2000 కాదే. అప్పుడు మనం వెళ్దాం కదా. డబ్బులు కూడా ఏం ఆలోచించకరా చిన్నడా, కాదు, అన్ని ప్లాన్ చేసే. కనబడుతుంది అక్కడ, గూగుల్ మ్యాప్ లో చూడు. అక్కడ కనబడుతుందా? డబ్బులే అదే అనుకున్నా. అన్ని 100 కాయలు, 500 కాయలు కాదు, ఎక్కువ కనబడుతున్నాయి. తల్లి కంగారు పడకండి, ఖాళీ చేతులు తెల్దాం. ఎందుకు నువ్వు అంత మాట అన్నావు? మెమో తీస్తే వెళ్దాం. ఒరే, మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. డబ్బులు పుట్టేస్తే వెళ్ళలేదురా ఇప్పుడు. చిన్నప్పుడు నా బతుకంతా షెడ్ లో సరిపోయిందిరా. తెలుసు. ఆయన కొట్టేసి అరుణాచలం అది మా ఇంట్లో రావడం చాలా గ్రేట్ అని ఊరు. నేనే చెప్పిన అన్నకి సరే, అరుణాచలం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలంట. అది అసలు అవ్వదు. మనం మా ఇంట్లో రావడం చాలా గ్రేట్ అంట. అనుకుంటే వెళ్ళిపోవాలంట. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు తిరుపతి నుంచి చూసుకుని అలా అరుణాచలం కూడా వెళ్ళిపోతున్నాం. నీకు తెలుసున్నాయి అని ఉంటే దారిలో పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకండి ఫ్రెండ్స్. నాశనం అయిపోతుంది. ఓకే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ఎక్కడ అవుతుందయ్యా? గాయస్, మనమైతే ఇప్పుడు విజయవాడకు ఇంకొక 20-30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. గన్నవరం దాటాక ఇక్కడ చిన్నది కదలే, చాలా పెద్ద రిఫ్రెష్మెంట్ బ్రేక్ ఆగాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ రీచ్ అయ్యి, విజయవాడలో మా ఫ్రెండ్కి ఒక పని ఉంది అన్నయ్యకి. ఆ మార్కెట్, అదే ఆటోమొబైల్ మార్కెట్లో పని ఉంది వర్క్. అది చూసుకొని నైట్కి తిరుపతి స్టార్ట్ అవ్వాలి, విజయవాడలోనే స్టే ఉండిపోవాలనేది ఆలోచిస్తున్నాం. మ్యాక్సిమం ఎంత దూరం డిస్టెన్స్ డ్రైవ్ చేయగలుగుతాం అంత దూరం డ్రైవ్ చేస్తాం. ఎందుకంటే వచ్చిన నలుగురిలో ముగ్గురు డ్రైవర్సే బాగానే డ్రైవ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ ఆగకుండా ఇలా రిఫ్రెష్మెంట్స్కి తప్ప ఎక్కడ హాల్ట్ లేకుండా వెళ్ళడానికి ఇందులో ట్రై చేస్తాం. సో జర్నీ ఎక్కడ ఇలా రిఫ్రెష్మెంట్స్ తప్ప ఇంకెక్కడ పాజ్ అవ్వదు. సో మ్యాక్సిమం రీచ్ అయిపోతాం నైట్ అనుకుంటున్నాం, చూడాలి. మనం అయితే ఇప్పుడు ముబారక్ ఫ్యామిలీ దాబాకి వచ్చి ఆల్రెడీ చాలాసేపు అయింది, తినేసాం కూడా. సో నేను అది బ్లాక్ చేయదలుచుకోలేదు తినేది కూడా. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంటాం మనం? ఇంకా ఒక 350 కిలోమీటర్లు, ఒక 350 కిలోమీటర్స్ ఉంటాం డైరెక్ట్ తిరుపతికి. సో తిరుపతికి 350 కిలోమీటర్స్, ఇంకా డైరెక్ట్ నైట్ తిరుపతి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం మన కార్లో. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ నైట్ బ్లాగ్ ఏమి ఉండదు. సో డైరెక్ట్ ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో సైనింగ్ ఆఫ్. మనం అయితే ఇంకా తిరుపతి అయితే రీచ్ అవ్వలేదు, కానీ ఇక్కడ అయితే ఫుల్ ఫాగ్ ఉంది. చూపించిన రోడ్ కూడా కనిపించట్లేదు. ఇంకా తిరుపతికి మనం 250 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. అది 2.5 అవర్స్ అయితే వెళ్తాం. 160 కిలోమీటర్స్ దాకా ఉన్నాం. ఇక్కడైతే మనకి నైట్ అసలు రోడ్ అయితే కదా కనిపించట్లేదు. ఆల్రెడీ మా వాళ్ళు దీప్ కూడా వేస్తారు. టైం వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. సో ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. సో గైస్, మనం అయితే ఇప్పుడు తిరుపతి వచ్చాం. ఇక్కడ తిరుమల టెంపుల్కి, అదే తిరుపతి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. సో ఇక్కడ మనం పార్కింగ్లోనే చాలాసేపు ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 30 మినిట్స్ అయింది మనం వెయిట్ చేస్తూ. ఇంకొక 30 మినిట్స్ వెయిట్ చేస్తాము. ఎదరికి వెళ్ళాక వెహికల్ చెకింగ్ ఉంటుందంట. వెహికల్లో మనం పైకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అవేమి తీసుకెళ్ళకూడదంట. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అంట. చూడాలి. ఇంకా ఆల్రెడీ ఇప్పటికే టైం వచ్చేసి అరౌండ్ 3:21 అవుతుంది. పైకి వెళ్ళేసరికి మాకు 4:30 అవుతుంది. సో అక్కడ మళ్ళీ ఏమైనా వెహికల్స్లో ఫ్రెష్ అప్ అయ్యి
వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో మనం అక్కడ చూసేదంతా ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఇదంతా ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళాలి. మనకైతే చాలా టైం పట్టేలాగానే ఉంది. మనం అయితే ఇప్పుడు తిరుపతి దగ్గర టెంపుల్కి చెకింగ్ దాటేసి పైకి స్టార్ట్ అయ్యాం టెంపుల్ రోడ్లోకి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 40 minutes తినేసింది. ఈ జర్నీ ఇంకొక ½ an hour మనకు అవుతుంది. తర్వాత మనం టెంపుల్ పైకి రీచ్ అవుతాం. అంటే మనకి అన్ని టెంపుల్లో వీడియో తీసుకొని వస్తారా? ఓకే. అసలు మమ్మల్ని వీడియో కూడా తీసుకోవడానికి కావద్దు. సో ఇక్కడతో ఈరోజు తిరుపతి టెంపుల్ బయట వరకు తీసాను బ్లాగ్ అయితే. సో మళ్ళీ తర్వాత టెంపుల్ బయటకు వచ్చాక తీసుకుంటాను తప్ప ఇంకేం చేయలేదు. మనమైతే ఇక్కడ తిరుపతి కొండ మీదకి వచ్చాం గుడి దగ్గరికి. ఇక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు గుండు చేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి అరౌండ్ 4:40 అలా అవుతుంది. చూద్దాం వాళ్ళ గుండెలు ఎలా ఉంటారు. సో గైస్ టెంపుల్ అయితే చూసాను నేను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. టెంపుల్కి రావడం, ఏడుకొండలు ట్రావెల్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. మ్యాక్సిమం చాలామంది వస్తున్నారు అక్కడికి. ఆన్ సీజన్లో కూడా చాలామంది వస్తున్నారు. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ క్రౌడ్ అవుతుందంట. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పైన టెంపుల్ పైన అన్నసంతర్పణ జరుగుతుందంట. పర్ డే 4 lakh members తింటారంట. చాలా గ్రేట్ అది యాక్చువల్లీ. ఎందుకంటే అంతమందికి పర్ డే పెట్టాలంటే చాలా కష్టం. నెక్స్ట్ పైన సపరేట్గా ప్రతిదీ సపరేట్ ఉంది. లైక్ ఒక పైన ఒక సిటీ ఉంది కొండ మీద. చెప్పాలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మన ఇండియాలో డెవోటీస్ ఎంత వాల్యూ ఇస్తారో, వాళ్ళ గాడ్స్కి ఎంత వాల్యూ ఇస్తారో మనం చెప్పొచ్చు దీన్ని బట్టి. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే పక్కా విజిట్ చేయండి గైస్. మనకి ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది? 9:15 అవుతుంది. మన ఫ్రెండ్స్ది మొక్క అయిపోయింది. సో అందరూ వాళ్ళ ముగ్గురు గుండి చేంజ్ చేసుకున్నారు. సో మనం కూడా కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేసాం. సో గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని. ఇంకా అక్కడ గుడి దగ్గర టెంపుల్ దగ్గర ఏమి వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మ్యాక్సిమం లోపలికి ఫోన్ ఎలా చేయరు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వరకే ఎలా చేశారు. తర్వాత ఫోన్ తీసుకెళ్ళిన వేస్ట్ అని చెప్పి ఇంకా లాక్స్ చేయలేదు అక్కడ. సో ఇక్కడ నుంచి ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా సైడ్ ఇంకా బయట వచ్చి ఒక 2 temples ఉన్నాయంట. సో అవి కూడా విజిట్ చేసి, సో ఇక్కడ నుంచి ప్లాన్ చేంజ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ అరుణాచలం టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం మారుతుందో తెలియదు. సో గైస్ మనమైతే ఫస్ట్ అయితే ఇందాక మన తిరుపతి దేవస్థానం మెయిన్ దేవస్థానం అయిపోయిన తర్వాత పద్మావతి గుడికి అయితే వెళ్ళాం. పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం. అక్కడ మన విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ గోవిందరాజు గారి గుడికి వెళ్ళాం. సో అక్కడ కూడా విజిట్ అయిపోయింది. ఆర్కిటెక్చర్ అంతా చూసాం. కాకపోతే అక్కడ మనకి మెయిన్ మైనస్ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్. అక్కడికి ఫోన్స్ కూడా మనం ఏది వీడియో తీయలేకపోయాం, ఏది బ్లాక్ చేయలేకపోయాం. టెంపుల్స్లోకి ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ చేస్తారు. సో ఇప్పుడు మన ఈ తిరుపతిలో ఉన్న టెంపుల్స్ విజిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం కాణిపాకం వెళ్తున్నాం. అక్కడ డైరెక్ట్ అరుణాచలం అనుకున్నాం. అరుణాచలం వెళ్ళే దారిలో కాణిపాకం. సో కాణిపాకం హాల్ట్ పెట్టుకున్నాం. సో అక్కడ ఆగి కాణిపాకంలో టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ మధ్యలో ఆల్రెడీ టైం వచ్చేసి 12:15 అవుతుంది. సో ఎక్కడైనా లంచ్ కాకి స్టార్ట్ అవుతుందో లేదో డైరెక్ట్ కాణిపాకం వెళ్ళిపోయి తిందామనేది ఇంకా థింక్ చేయలేదు. సో దాన్ని బట్టి మనం బ్లాక్ చేసుకోవచ్చు గాయ్. ఇంకా కాణిపాకం ఎన్ని కిలోమీటర్స్ ఉంది?
అది అయిపోయాక చిన్నడ కాణిపాకం నుంచి అరుణాచలం ఎంత ఉంటుంది? ఎన్ని కిలోమీటర్స్? ఒక 80 ఎలా ఉంటుంది. 130 పర్లేదు, ఈవినింగ్ వెళ్ళిపోతాం. నైట్కి వెళ్ళిపోవచ్చు. నైట్కి అరుణాచలంలో రీచ్ అయిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకో అరగంటలో వెళ్ళిపోతాం మనం కాణిపాకం. అక్కడ నుంచి దర్శనం అవడానికి 1 గంట పడుతుంది. మనం భోజనం చేయడానికి 1 అరగంట. అక్కడ నుండి డైరెక్ట్ గంట వేసుకో. 2 గంటలు. ఎంత ఇక్కడ నుంచి 2 hours వేసుకోరా. అంటే ఇప్పుడు నుంచి 1 to 3:30కి స్టార్ట్ అయినా ఒక 2.5 hours, అంతే 3 hours వేసుకో. 3:30 to 4:30, 4:30 to 5:30, 5:30 to 6:30, 7 కల్లా అరుణాచలంలో ఉంటాం. అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి రెస్ట్ చేసుకోవడం, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి అరుణాచలం ఫ్రెష్ అప్ అయ్యి 14 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఓకే. మనం అయితే కాణిపాకం వచ్చాం. ఇక్కడ టెంపుల్ విజిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి టైం ఎంతరా? 2:15 అలా అవుతుంది. సో ఇక్కడ మనం కాణిపాకంలోనే చిన్న వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి ఫుడ్ తినేసి మనం డైరెక్ట్ అరుణాచలం స్టార్ట్ అవుతాం. ఇంకా ఈవినింగ్కి అరుణాచలం రీచ్ అయిపోతాం. చాలా సన్గ్లేర్ ఉంది. చాలా సన్గ్లేర్ అయితే ఉంది. అంటే ఎండ చాలా ఎక్కువ ఉంది. సో నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను నా ఫేస్. సో ఇప్పుడైతే బ్రైట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకొక 1 అవర్లో మనం అరుణాచలం స్టార్ట్ అయిపోతాం. నైట్ అక్కడ ఉండి రేపు మార్నింగ్ అరుణాచలం టెంపుల్ విజిట్ చేసుకొని ఆ తర్వాత కన్యాకుమారి వెళ్ళలేదో ప్లాన్ చేస్తాం. బట్ కన్యాకుమారి అనే థాట్ మైండ్లో అయితే ఉంది. సో అక్కడ నుంచి మా డే షెడ్యూల్స్ అన్ని సెట్ చేసుకొని, అంటే 2-3 days అనుకొని వచ్చాం. బట్ ఇది 1 week పట్టేలా ఉంది కాబట్టి నేటివ్ ప్లేస్లో ఉన్న వర్క్స్ అన్ని షెడ్యూల్ చేసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. సో కన్యాకుమారి కూడా వెళ్తాం లేదా అనేది రేపే తెలుస్తుంది. ఒకవేళ వెళ్తే అది కూడా బ్లాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫుడ్ తింటాకి వచ్చాం కాబట్టి ఫుడ్ చూసుకున్నాం. దట్స్ మనం అయితే కాణిపాకం టు అరుణాచలం స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి అరౌండ్ 2:50 అవుతుంది. సో ఈవినింగ్ అయిపోద్ది అరుణాచలం వెళ్ళేసరికి. ఇక్కడ కాణిపాకంలో మనం లంచ్ చేసే స్టార్ట్ అయ్యాం. సో ఇంకెక్కడ ఆగేది లేదు. మ్యాక్సిమం ఈవినింగ్కి ఏమైనా టీ రిఫ్రెష్మెంట్ ఆగితే ఆగొచ్చు. షికావత్ కన్వర్సింగ్ షికావత్ అది నువ్వు పెట్టుకుంటావు స్పెట్స్. వీడైతే సేమ్ షికావత్లో ఉన్నాడు రా. వద్దులే, మొక్కు చేయించుకున్నాను, నేర్పించుకోవడం ఎక్కడించుకోవడం. హలో గైస్, మనమైతే ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాం. మనం రూమ్ తీసేసుకున్నాం. అరుణాచలం రీచ్ అయ్యి ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. ఓకే, 10 అవుతుంది. సో రూమ్ తీసుకున్నాం. ఈరోజు ఈ బ్లాగ్ అయిపోయింది. లైక్ మన జర్నీ అయిపోయింది. రేపు మార్నింగ్ అరుణాచలం విజిట్ ఉంది. సో రేపు అది చూసుకొని అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ తెలీదు, చూడాలి మన అవైలబిలిటీ బట్టి. ఒకవేళ అయితే అది కూడా మనం బ్లాగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడితో మనం రేపు రిటర్న్ చెన్నై స్టార్ట్ అయిపోయి అరుణాచలం విజిట్ అయిపోయి టెంపుల్ విజిట్ అయిపోయి రిటర్న్ చెన్నై స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి చెన్నై టు రాజమండ్రి మన హోమ్ టౌన్ వెళ్ళిపోతాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, సైనింగ్ ఆఫ్.